వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ మరియు ముఖ్య నాయకులు ఆయనాబత్తిన ఘనశ్యాం, తోట రామస్వామి తదితరులు ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ముద్రగడ నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారని, కాపు రిజర్వేషన్లు మరియు కాపుల ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాల వల్లే కాపు కార్పొరేషన్ ఏర్పడి ఎంతోమంది పేద కాపులు లబ్ధి పొందారని కొనియాడారు. ఇచ్చిన మాట కోసం మంత్రి పదవిని, ఆస్తులను త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ముద్రగడ అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, సుంకర సాయిబాబా, పసుపులేడి శ్రీనివాసరావు, కొల్లా హనుమంతరావు తదితర నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతాప సభ ఏర్పాటు చేయడం అయింది. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దలందరూ, కాపు సంఘం నాయకులు, పెద్దలు, కాపు పెద్దలు, అభిమానులు అందరూ వీచేసి ఉన్నారు. ఈ పద్మనాభం గారు అకాల మరణానికి మేమందరం ఆయన చేసిన ఉద్యమంలో పాల్గొన్న ఆయన స్ఫూర్తితో మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన అకాల మరణాన్ని చింతిస్తున్నాం. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని కాపు సంఘం తరఫున తెలియజేస్తున్నాం. అలానే ముద్రగడ గారు ఉద్యమంలో ఆయన ఎంతో ఉన్నతంగానే చేశాడు. ఆయన ఉన్నతాన్ని మేమందరం అందుకొని ముందుకు సాగాం. కానీ కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ముద్రగడ పద్మనాభ గారు అంటేనే కాపు ఉద్యమం నేత. అలానే రంగా గారి టైంలోనే ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడును ఆ రోజుల్లోనే ముఖ్య అతిథిగా పాల్గొన్న ముద్రగడ పద్మనాభం గారు. అలానే ఆయన ఆస్తులు కాజేసుకున్నాడు, కానీ ఆయనే స్వార్థంగా ఏమీ లాభించలేదు. ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని మేము కోరుకుంటున్నాం. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డాడు. ఒక మాట కోసం మంత్రి పదవినే తృణపదంగా వదిలేసి ఆయన బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మేము మరువలేము. కానీ ఎన్ని జన్మలెత్తినా ఆయన మాకు మేము రుణపడి ఉంటాం ఆయనకి. కాపుల్ని బీసీ జాబితాలో చేర్చాలని పోరాడిన
మహాయోధుడు. కానీ అది ఒక్కడి చేయలేకపోయాడు. కాపు విద్య కానీ, కాపు కార్పొరేషన్ కానీ, కాపు విద్య, విదేశీ విద్య కానీ, లోన్లు కానీ, ఇట్లా బళ్ళు ఇప్పుడు 10 మంది, ఇప్పుడు 100లో 90 బళ్ళు మనం కాపులు పెట్టుకుంటున్నారంటే ఆ రోజున లోన్లు భయంకరంగా లోన్లు 1,00,000, 2 లక్షలు అట్లా తీసుకొని మా కాపు జాతి చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే ఆయన ఏదో చేశాడని కాదు, కొంత ఉద్యమం చేస్తేనే ఆ రోజున వచ్చింది. అది మనం గమనించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరం బాధపడే విషయం. పెద్దలు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం కాపు జాతికి, అట్లానే బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక రకంగా దెబ్బ అని చెప్పచ్చు. ఆయన ఆ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో మన రాష్ట్ర మంత్రులుగా మరియు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నో ఉన్నత పదవులు చేసి ప్రజాసేవలో ఆయన ఒక ముద్ర వేసుకున్నాడు. నిజాయితీపరుడుగా ఎవరైనా చెప్పాలనుకుంటే ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏ ఒక్కరైనా చెప్తారు. ఆయన ముక్కుసూటు మనిషి. ఆయన ఒకటే నినాదంతో, ఐక్యంగా ఉండండి, బలపడండి అనే నినాదంతో కాపు ఉద్యమ నేతగా బీసీల్లో చేర్చమని ఆయన ఎన్ని పోరాటాలు చేసినా వల్లగాలేదు. అందరూ ఐక్యంగా ఉంటే అది సాధించగలం అనేది ఆయన స్ఫూర్తి. ఇప్పటికైనా ఆయన కోల్పోయాం కాబట్టి ఆ స్ఫూర్తితోటి అందరం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు లేరనే విషయం కాపు జాతిని, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలని అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ఉంచింది. ఎందుకంటే దేశానికి, రాష్ట్రానికి, కాపు జాతికి ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరువలేము. పెద్దలందరూ చెప్పారు. నా వరకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు నచ్చిన మేటి రాజకీయవేత్త శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. అందుకనే ఆయనకి నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా నేను తొలిసారిగా అది జరుగుతున్నటువంటి వేదిక ఈ భవన్కు వచ్చాను నేను. అదే ఆయన పట్ల నాకున్న అభిమానానికి నిదర్శనం. అలాగే ఆయన 1991లో ఒంగోలులో సైకిల్ యాత్ర చేసినప్పుడు, నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశారు ఆయన పర్యటనలో, ముఖ్యంగా కాపు జాతిని వీళ్ళందరినీ బీసీలో చేర్చాలి. ఆ టైంలో నేను ఆయన వ్యక్తిగతంగా కలిశాను. ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అప్పుడు ఏకైవికే కాలేజీ ఉండింది. అక్కడ ఆ ప్రాంతంలో ఆయన వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజెప్పి, మీరు కాపు జాతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు సార్, విజయాలు సాధించాలని అభినందిస్తూ మాట్లాడాము. ఆ రోజులన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఏమైనా ఆయన లేని లోటు మనకు తీరని లోటు. మిగతా ఘనశ్యామ లాంటి పెద్దలు చెప్పినట్టు ఐకమత్యమే బలం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రకాల శాఖలటువంటి సమస్త కాపు జాతి ఏకమై తమ కోరికలను సాధించుకో. ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ, ఆయన అకాల మరణం మనకి కాపు సంఘానికి, కాపు కులానికి తీరని లోటు. ఈ 45 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తుంటే ఎంతోమంది నాయకుల్లో కాపు కులం కోసం నిద్రాహారాలు మానేసి అహిర్నిశలు శ్రమ చేసి కాపు కులం కోసం, రిజర్వేషన్ల కోసం కానీ మిగతా అనేక రకాల సమస్యల మీద పోరాడినటువంటి ధీశాలుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయనతోటి 1986లో తాతా కళ్యాణ మండపం ఎదురుగా సాయంత్రం 4 గంటలకి ఆయనతో 5 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. అప్పుడే అనిపించింది ఒక గొప్ప నాయకుడు, కాపు నాయకుడని. చివరి వరకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోపడకుండా కాపు కోసం పోరాడినటువంటి ఒక గొప్ప నాయకుడిని రాష్ట్ర కాపు సంఘం కోల్పోయింది. అలాంటి వ్యక్తి మనల్ని విడిపోవటం కాపు కులానికి కూడా చాలా నష్టం. ఎందుకంటే ఈ బీసీలో చేర్చాలనేటువంటి ప్రక్రియలో ముందడుగు వేసి మిగతా కులస్తులతో కూడా విభేదించి కాపు కులం కోసం సర్వాన్ని పణంగా పెట్టిన గొప్ప వ్యక్తి. అంత నిస్వార్థంగా చేసినట్టు వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. సో అతని అకాల మరణానికి చిందిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఒక పట్టుదల, దీక్ష, నిజాయితీ, అకుంఠిత శ్రమ ఒక ప్రతిరూపమే మన పద్మనాభం గారు. ఎందువల్లంటే ఆయన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా చేశారు, స్వతహాగా ఆయన జమీందారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు. కానీ కాపు జాతి రిజర్వేషన్ కోసం
కాపు జాతి అభ్యుదయం కోసం ఆయన యొక్క పొలిటికల్ జీవితాన్ని పణంగా పెట్టాడు. ఈ కాపు జాతి కోసం, ఆయన రిజర్వేషన్ కోసం పోరాటం చేయటంలోనే ఆయన రాజకీయ జీవితం అన్యాయం అయిపోయింది. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం తలుసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. కాపు జాతికి ఏదైనా సేవ చేశారు అంటే అందులో మొదటి వ్యక్తి పద్మనాభం గారు. కాబట్టి ఈ రోజుల్లో ఆయన ఒక ఏకైక లక్ష్యం కాపు జాతుల్లో అణగారిన వారికి అభ్యుదయం, వాళ్ళకి ప్రభుత్వంలో రిజర్వేషన్ కల్పించాలన్న అభ్యుదయం కల్పించాలన్న ధ్యేయమే ఆయన యొక్క లక్ష్యం. ఆయన కోసం ఆయన ఎంతో పోరాడాడు. ఆయన మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున ఏపీ గవర్నమెంట్ కాపు జాతి ఎటుంటే అటు గవర్నమెంట్ వచ్చే స్టేజ్ వచ్చేసింది. చంద్రబాబు ఏ అధినాయకులైనా సరే కాపు జాతిని విస్మరించి పోయే సమస్య లేదు. కాకపోతే కావాల్సిందల్లా కాపు జాతి ఐక్యత. కాపు జాతికి బాగుపడిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కన్నా అణగారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాపు జాతి అంతా ఏకమై ఆయన ఆశయాల అనుగుణంగా అందరూ ఒకటే నిలిచి ఒక రిజర్వేషన్ మనం అంతా పోరాటం చేసి సాధించుకోవాలని నా మనవి. అందరం కలిసి ఈ విషయంలో అందరం కలిసి మాట్లాడుకొని ఉద్యమించి ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకోవాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంజీవరావుకి, మన ముద్రగడ్డ పద్మనాభం గారు ఈరోజు మన సందర్భంగా ఈరోజు మనం ఆయన లేని లోటు మన కాపు జాతికి తరతరాలుగా వెనకబడిపోతున్నామన్న స్ఫూర్తిని ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు అందరూ ఐకమత్య పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వంగవీటి రంగ అనుశ్రుడుగా పద్మనాభం గారు వాళ్ళిద్దరూ జంట కవుల్లాగా వాళ్ళు పనిచేశారు. ఆ టైంలో వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. తర్వాత కూడా మన ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమాన్ని చేతబట్టి ఆయన జీవితాన్ని అంకితం చేసినాడని మన కాపు వాళ్ళందరూ మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. అట్లా మన కాపు జాతి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని, అదేవిధంగా మన కాపు జాతి తరపున వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలిగి మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనందరికీ తీరని లోటు. కాపు ఉద్యమానికి ఆయన మొదటి గొప్ప వ్యక్తి. స్వతంత్రానికి ముందు మన కాపులు ఎంతో ముందు నడుస్తూ ఉంటే, అలాంటి స్వతంత్రం తర్వాత మన కాపుల్ని అణిచేసే దూరంలో ఆయన కాపులు వెనకబడ్డానికి ఇష్టం లేక కాపు ఉద్యమాన్ని ప్రారంభించి ఇంత మహోత్సవ ఉద్యమానికి పునాది వేసిన వ్యక్తి ఆయన. ఒకప్పుడు విజయవాడలో రాజకీయంగా ఎదుగుతున్న రంగాన్ని అణిచివేయడానికి కొన్ని కుట్రలు జరుగుతుంటే విజయవాడ తీరంలో కాపు సమీకరణ జరిపి దాదాపు 20 లక్షల మంది సమీకరించి రంగాకి మద్దతుగా ప్రకటించి, రంగా ఒక్కడే కాదు 20 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాము, ఆంధ్రప్రదేశ్లో కాపు కులం చాలా పెద్ద కులం అని సాటి చెప్పిన ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజే రంగాకి కాపు కులాన్ని ఆ చివరి నుంచి చివరికి ఏకతాటి చేసి ఒక మార్గంగా నడిపిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. తర్వాత రిజర్వేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ అంతా సైకిల్ ర్యాలీ చేశారు. సైకిల్ ర్యాలీ చేసినప్పుడు అదృష్టవశాత్తు కావల్లో మా బావమర్ది ఆధ్వర్యంలో ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆ కావల్లో ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు నేను కూడా మాట్లాడి నేను కూడా షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ అదృష్టం నాకు కలిగింది. తర్వాత ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే నా ప్రాణత్యాగం చేస్తానని కిటికీల లోపల కూర్చొని తుపాకీ పెట్టుకొని మీరు రిజర్వేషన్ ఇస్తారనే చచ్చిపోతారని పంతం పడితే అప్పుడు ఆయన రిజర్వేషన్ బీసీకి రిజర్వేషన్ అని ఫస్ట్ డిక్లేర్ చేసేసిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆయన ఉద్యమాన్ని ఆపాడు. తర్వాత టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి కాపులకి బీసీలతో సమానంగా మేము అన్ని ఫెసిలిటీ ఇస్తాం కానీ రిజర్వేషన్కి ప్రాబ్లం వచ్చిందని ఆపడం జరిగింది. తర్వాత ఒక కాపులున్న లొకాలిటీలో ఫస్ట్ టైము అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన మహా గొప్ప వ్యక్తి. సమాజానికి ఆయన ఎంతో సందేశాలు అందించాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈనాటి జనరేషను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా తర్వాత రైల్వే ఆయన రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా రైల్లో జరిగిన దురదృష్ట ఇన్సిడెంట్కి ఆయన్ని బాధ్యుడిని చేసి ఆయన పరివారాన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ్యతలను చేసి రకరకాల ఇబ్బందులు పొలుగు చేసినప్పుడు ఆయన కొంత దూరంగా ఉండడం జరిగింది.
ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆయనకి కుటుంబానికి ఆయన పరివారానికి జరిగిన నష్టాన్ని జీర్ణించుకోలేక ఒక ఉద్యమంగా ఉన్నప్పుడు ఆయన్ని కొంతమంది దూరం పెట్టడం జరిగింది. నిజంగా ఆయన చేసిన గొప్ప పనులు మర్చిపోయి మన ఆయన గొప్పతనాన్ని కొంత తగ్గించడం జరిగింది. కానీ ఆయన స్ఫూర్తి మన కాపు జాతికి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన కాపు మనం బాగా అభివృద్ధి చెంది మన అతిపెద్ద 26% కులస్థలం అయినప్పటికీ వెనకబడి ఉండడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాము. ఇది గమనించి ఆయన స్ఫూర్తిగా మనం ముందుకు నడిచి రాజ్యాధికారాన్ని చేజించుకోవాల్సిన అవసరం అందరూ మిగతా కులస్తులు అందరూ చెప్తున్నా కూడా మనం కలిసి ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల అది గమనించి మనం ఇంకా ముందుకు పోవాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.